హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు స్పెషల్గా అండి క్యాబేజీ బుట్ట పకోడీ చేస్తున్నానండి. ఇది క్యాబేజీ బుట్ట మీడియం సైజ్ తీసుకున్నాను. ఇదిగోండి, చిన్నగా సన్నంగా తరుక్కున్నాను. వీటిని ఇలా సన్నంగా తరుక్కున్నాను బుట్టని. దానికి కావాల్సిన సామాగ్రి అండి, ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అండి, అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి అండి, అదే మిర్చి కారం అండి, ఓన్లీ మిర్చి కారం, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక చిటికెడు గరం మసాలా అండి. ఇలాగ అల్లం మెత్తగా దంచుకున్నానండి, 2 ఇంచీల అల్లము. ఇది పసుపు, కారము, అలాగే ఉప్పు అండి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. వేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలానే ఒక స్పూను మిర్చి పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే ఈ అల్లం తురుమండి మెత్తగా దంచుకున్నాను. దీన్ని వేసుకొని చిటికెడు పసుపు, సరిపడ్డ ఉప్పు అండి. నేనైతే 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. పడితే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. వీటిని బాగా కలుపుకుంటున్నాను. కొంచెం నీళ్ళు చిలకరించుకొని కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుందాము. దీంట్లో వేడి నూనె కూడా వేసుకోవచ్చండి. వాటరు యాడ్ చేసుకుంటున్నాను. చిన్న కలర్ వేసుకోవచ్చు. వేసుకుందామంటే వేసుకుందామండి కలరు, లేదంటే లేదు. ఇలా కలిపానండి. ఇందులోకి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, మరి కొద్దిగా. వేసుకున్నానండి. అలాగే చిన్న కలర్ వేసుకుంటున్నాను, జస్ట్ అండి, చిన్న కలరు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు సరిపోయిందండి కరెక్ట్గాను. ఈ పకోడీ అండి వేడిగా రసం అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి. చాలా పిల్లలైతే స్నాక్స్ లాగా కూడా పెట్టుకొని తింటారు. సాల్ట్ చూసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చండి. కాకపోతే కార్తీక మాసం కదా, ఒక్క అల్లం తురుము వేసుకున్నాము. ఇంట్లో చాలా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు శనగపిండి వేసుకోవచ్చు కొద్దిగా, అలానండి. నాకు ఫేవర్ అండి కరివేపాకు, దీన్ని యాడ్ చేసుకున్నాను. ఇది చూసారా, ఇలాగా వేసినప్పుడు ఇలాగలగా అన్నట్టుగా ఉండాలండి కలుపుకోవడము. ఉప్పు అయితే సరిపోయిందండి, ఉప్పు చూశాను సరిపోయిందంట. ఇలా పెట్టుకోవాలి. ఆనియన్ పకోడీ లాగే ఉంటుందండి, సేమ్ బాగుంటుంది. దీన్ని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, చూడండి వేడెక్కింది కదా. ఇప్పుడు పకోడీని ఇలా వేయించుకుంటున్నాను.
వేగిపోయిందండి. చూసారా, ఆనియన్ పకోడీ లాగే వచ్చింది. ఇది కూడాను టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు అందరికీ తెలుసు. సింపుల్గా చేయాలనుకుంటే నా వంటకాలు చూసి సింపుల్గా చేసేసేయండి చిటికలోని. మీరు కూడా చాలా ఇంట్లోనైతే ఫేమస్ కుకింగ్లా అవుతారండి. మీరు చేసుకోండి. సింపుల్గా ఉంటాయి నా వంటలు, టేస్టీగా ఉంటాయి. కంప్లీట్ అయిపోయిందండి పకోడీ పూర్తిగాను. స్టవ్ కట్టేస్తాను. కంప్లీట్గా పకోడీ తయారైపోయిందండి. క్యాబేజీ పువ్వు కాదండి, క్యాబేజీ బుట్ట అండి, ఆకు. క్యాబేజీ ఆకు బుట్ట పకోడీ చేశాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.